సంచలనంగా మారిన కోంపల్లి హై ప్రొఫైల్ డ్రగ్స్ కేసులో ఇప్పటివరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీనియర్ పోలీస్ అధికారుల కుమారులు రాహుల్ తేజ్, మోహన్లను రిమాండ్కు తరలించారు. మరోవైపు రాహుల్ తేజ్ కోసం నిజామాబాద్ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. 2023 డిసెంబర్లో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా డ్రగ్స్ ను హైదరాబాద్ కు తెచ్చి రాహుల్ తేజ్ అమ్మినట్లుగా ఆరోపణలున్నాయి. దీనిపై 2024 జనవరిలో డిచ్పల్లిలో రాహుల్ తేజ్ పై కేసు కూడా నమోదు చేసి తర్వాత అరెస్ట్ చేశారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, మల్నాడు డ్రగ్స్ కేసులో ఇంటెలిజెన్స్ ఏఎస్పీగా ఉన్నటువంటి వేణుగోపాల్ కుమారుడి పాత్రపై ఇప్పటికే పోలీసులు రాహుల్ తేజకు సంబంధించి విచారణ జరుపుతా ఉన్నారు. ఈ క్రమంలోనే అదే డిపార్ట్మెంట్ లో సైబరాబాద్ ఏఆర్ డీసీపీగా ఉన్నటువంటి సంజీవ్ కుమారుడు మోహన్ ఇన్వాల్వ్మెంట్ కూడా దీంట్లో ఉన్నట్టుగా కూడా గుర్తించి ఈ ఇద్దరిని ఇప్పటికే అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. వీళ్ళందరూ పోలీస్ కస్టడీ కోసం కూడా ప్రయత్నాలు జరుపుతా ఉన్నారు ఈగల్ టీం. వీరంతా కొంపల్లిలో ఉన్నటువంటి మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా ఈ హర్ష, సూర్య, తేజ, మోహన్ ఈ అందరూ కూడా చాలా రోజుల నుంచి చాలా మందిని టార్గెట్ గా చేసుకుని ఈ మల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా ఈ డ్రగ్స్ దందాన్ని నడిపిస్తా ఉన్నారు. వివిధ దేశాలకు చెందినటువంటి వారిని పిలిపించి రహస్యంగా ఈ డ్రగ్స్ ని స్వీకరించి వీళ్ళ ద్వారా చైన్ సిస్టమ్ ద్వారా వేరే వారికి అమ్మకాలు చెప్తా ఉన్నారంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. గతంలో ఇతను రాహుల్ తేజ బిజినెస్ చేస్తున్నట్టు కూడా పోలీసుల విచారణలో బయటపడింది. నిజామాబాద్ గత నెలలో డ్రగ్స్ కేసులో పట్టుబడ్డటువంటి రాహుల్ సూత్రధారిగా ఉండడము, ఆ కేసులో ఏత్రిగా ఉన్నప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో మాత్రం ఇక్కడ ఈగల్ టీం మాత్రమే ఆశ్చర్యపోతా ఉంది. ఎఫ్ఐఆర్ లో రాహుల్ పేరు ఉందే తప్ప అతని పైన ఇప్పటివరకు ఎలాంటి యాక్షన్ తీసుకోకపోవడము, కనీసం అతనికి నోటీసులు ఇచ్చి పిలిపించి విచారణ చేపట్టకపోవడంపై మాత్రం అక్కడ ఎవరి పోలీస్ ప్రోద్బలంతో దాన్ని మేనేజ్ చేసి దాంట్లో ఈ నిందితుడిని పోలీసుల ముందు హాజరవ్వకుండా ఎన్ని రోజుల పాటు కాపాడారంటూ కూడా ఆ వ్యవహారాన్ని కూడా బయటకు తీస్తా ఉన్నారు. రాహుల్ తేజ, సూర్య, హర్ష, మోహన్ వీరంతా కూడా పక్కాగా డ్రగ్స్ దందా చేస్తా ఉన్నారంటే ఈగల్ టీం డెకాయ్ ఆపరేషన్ చేసి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని డ్రగ్స్ వీరికి ఎక్కడి నుంచి వస్తా ఉన్నాయి, ఎవరితో చేరుతా ఉన్నాయి, వీళ్ళు తిరిగి ఎవరెవరికి అమ్మకాలు చెప్తా ఉన్నారంటూ కూడా ఆ పూర్తి స్థాయిలో విచారాలంతా కూడా చేపడతా ఉన్నారు. ఇప్పటికే కస్టడీలోకి తీసుకున్నారు. కస్టడీలో అనేక మంది డ్రగ్స్ నిందితుల్లో డ్రగ్స్ పెడ్లర్ల యొక్క పేర్లను కూడా వెల్లడించినట్టుగా తెలుస్తుంది. రెండో రోజు కస్టడీలో కూడా ఈ కీలక విషయాలు వెలుగులోకి వస్తా ఉన్నాయి. పోలీస్ అధికారుల యొక్క కుమారుల పాత్రలు కూడా గతంలో విదేశాల్లో ఉండి అక్కడ చదువు కోసం వెళ్లి వ్యాపారం చేసుకుంటున్నానని చెప్పి తిరిగి హైదరాబాద్ వచ్చి ఈ మల్నాడు డ్రగ్స్ వ్యవహారంలోకి వాళ్ళు దూరి ఆ పోలీస్ అధికారుల ఇద్దరు కొడుకులు అటు రాహుల్ తేజ, ఇటు పెళ్లిపాక మోహన్ ఇద్దరు కూడా ఈ పోలీస్ అధికారాన్ని అడ్డు పెట్టుకుని వాళ్ళ తండ్రులు డిపార్ట్మెంట్ లో ఉన్నారు, ఏఎస్పీ స్థాయిలో, ఎస్పీ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఏది చేసినా నడుస్తుంది, ఎవరు కూడా తమల్ని పట్టించుకోరు, తమ తండ్రులు మేనేజ్ చేసి ఇన్ని రోజుల పాటు తీసుకొచ్చారు కాబట్టి అంటూ రెచ్చిపోతే ఈ డ్రగ్స్ కేసుతో సంబంధాలు పెట్టుకొని ఆ డ్రగ్ ముఠాలతో సంబంధాలు పెట్టుకొని పల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా ఈ డ్రగ్స్ ని విక్రయాలు చేపడతా ఉన్నారంటూ కూడా పోలీసుల ఇన్వెస్టిగేషన్ వెలుగులోకి వచ్చింది. ఇంకొంతమందిని అరెస్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. అనేక కేసుల్లో ఈ పోలీసు పుత్రరత్నాల కొడుకులు ఇన్వాల్వ్ అయ్యి నిందితులుగా ఉన్నప్పటికీ ఇన్ని రోజుల పాటు ఒక్క కేసులో కూడా అరెస్ట్ చేయకుండా ప్రతిసారి తండ్రులు మేనేజ్ చేసుకుంటూ వస్తా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా ఈగల్ టీం కి రెడ్ హ్యాండెడ్ గా వీళ్ళందరూ పట్టుబడ్డారు కాబట్టి ఈ పోలీస్ అధికారాన్ని ఇన్ఫ్లుయెన్స్ కిందకి యూజ్ చేసుకుని తమ కొడుకులు దొరకకుండా, అరెస్ట్ అవ్వకుండా కేసులో నుంచి బయట తప్పించేటువంటి ప్రయత్నాలు జరిగాయా లేదా అనే దానిపై కూడా ఈగల్ టీం విచారణ జరుపుతా ఉంది. పల్నాడు రెస్టారెంట్ కేంద్రంగా ఎంత మేరకు డ్రగ్స్ సరఫరా జరిగింది, ఎవరి త్రూ జరిగింది, ఎంతమంది కస్టమర్లకు ఇప్పటిదాకా అందజేశారు, ఎక్కడి నుంచి ఇవన్నీ వస్తా ఉన్నాయి, మహిళలను అడ్డు పెట్టుకుని సీక్రెట్ ప్లేసెస్ లో పెట్టుకుని ఆ డ్రగ్స్ ని పల్నాడు రెస్టారెంట్ కి తీసుకొస్తా ఉన్నారు అనేది కూడా ఈగల్ టీం ఎంక్వైరీలో బయటపడింది. ఇంకొంతమంది కూపీలాగితే చాలా మంది ప్రముఖుల యొక్క డొంక కూడా కదిలేటువంటి అవకాశం ఉంది. రెహానా. ఓకే రవితేజ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
సంచలనంగా మారిన కోంపల్లి హై ప్రొఫైల్ డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. సీనియర్ పోలీస్ అధికారుల కుమారులు రాహుల్ తేజ్, మోహన్లను రిమాండ్కు తరలించారు. మరోవైపు రాహుల్ తేజ్ కోసం నిజామాబాద్ పోలీసులు పీటీ వారెంట్ జారీ చేశారు. 2023 డిసెంబర్లో న్యూ ఇయర్ పార్టీ సందర్భంగా డ్రగ్స్ ను హైదరాబాద్ కు తెచ్చి రాహుల్ తేజ్ అమ్మినట్లు ఆరోపణలున్నాయి. దీనిపై 2024 జనవరిలో డిచ్పల్లిలో రాహుల్ తేజ్ పై కేసు కూడా నమోదు చేసి తర్వాత అరెస్ట్ చేశారు.